Brigade Belvedere, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. కారాపు అప్పు అడుగు అన్నయ్య 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 ఎంత పని జరిగింది అన్నయ్య, ఎంత పని జరిగింది. జానకి, ఇంటికి తీసుకెళ్దాం పద. రా అన్నయ్య రా. లేదు, నాకు సాధ్యం కాదు. మీరంతా నన్ను అర్థం చేసుకోండి, నన్ను ఇలాగే ఉండనివ్వండి. కానీ మమ్మల్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు వచ్చిన కష్టానికి అందరూ బాధపడుతున్నారు. వాళ్ళకి జరిగే నష్టాన్ని నువ్వు కూడా గమనించాలి. అవునమ్మా, అయ్యగారు చెప్పింది ఏం నిజం. నాటక సమాజం మూతపడడానికి వీల్లేదు. నీ మీద ఇందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చూడమ్మా, వీళ్ళందరినీ ఒక్కసారి చూడు. నేను నటించలేని గోవిందయ్య గారు, పుట్టెడు దుఃఖంతో ఆనందాన్ని నటించలేను. నేను ఆత్మవంచన చేసుకోలేను. ఇది ఆత్మవంచన కాదమ్మా, ఆత్మత్యాగం. నిన్ను గొప్ప కళాకారునిగా చేయాలనుకున్న నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుతుంది. నన్ను క్షమించండి గోవిందయ్య గారు, మీకు చేతులెత్తి దండం పెడతాను. నాకు ఇక్కడ ఉండడానికే మనస్కరించడం లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అలాగే వెళదాం. నువ్వు కావాలంటే మరో చోటుకి వెళ్ళి నాటకాలు వెళ్దాం. అలాగైనా నీకు మనశ్శాంతి కలుగుతుంది. సరేనమ్మా. పదమ్మా. రాజా, నువ్వు సరేనంటే వైజాగ్ లో ప్రదర్శన ఏర్పాటు చేస్తాను. సరేనా? మీ ఇష్టం. పాలు తీసుకో అన్నయ్య. అన్నయ్య, పడుకోబోయే ముందు తప్పకుండా పాలు తీసుకో అన్నయ్య. ఏమిటండి ఆలోచిస్తున్నారు? చూడు జానకి, మీ అన్నయ్య హత్యానేరం చేశాడు. అయినా క్షమించే ఔదార్యం రాతకున్నా చుట్టూ ఉండే ప్రపంచానికి ఉండదు. అందుకని అతన్ని ఎక్కడికైనా పంపించేయటం మంచిది. కావాలంటే డబ్బు సహాయం చేద్దాం. ఏమండి? ఆ మాట శాంతమైన జానకి, మనం నలుగురు మధ్య బ్రతుకుతున్నాం. కానీ నలుగురు కోసం బ్రతకడం లేదుగా. అయినా అన్నయ్య ఈ నేరం చేయలేదు. ఎవరు చేశారో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. చెయ్యలేదని అర్థం చేసుకున్నాను గాని ఎవరు చేశారో అర్థం చేసుకోలేకపోతున్నాను. నీకే అర్థం కాని నిజాన్ని 10 మందిని ఎలా నమ్మమంటావు? ఎలా అర్థం చేసుకోమంటావు? ఏమండి, మీరు ఇలా మాట్లాడతారనుకోలేదు. జానకి, నేను లాయర్ని. మన ఇంట్లోనే ఒక హంతకుడున్నాడని తెలిస్తే నీ భర్త పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించావా? ఆలోచించానండి. ఈ తాళి కట్టిన రోజే నీ మంచి చెడ్డలు నా బాధ్యత అనుకున్నాను. నీ పరువుకి భంగం కలిగించే పని ఎంత మంచి పనైనా సరే నేను చెయ్యను. అలాగే రేపు ఉదయమే మా అన్నయ్యని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను. ఆవేశపడుకు జానకి, నీ మనసు బాధ పెట్టాలని అంటం లేదు. కానీ నా పరిస్థితి... అన్నయ్య పరిస్థితి ఆలోచించారా? తన కష్టాన్ని నోరు విప్పి చెప్పుకోలేడు. ఆకలైతే అన్నం కావాలి అని అడగలేడు. కేవలం నన్ను చూసుకొని తృప్తి పడుతూ జీవశ్రమన్నాగా బ్రతుకుతున్నాడు. నేను పోతే మిమ్మల్ని పరువుగా చూసే లోకమైనా ఉంది. కానీ నేను తప్ప మా అన్నయ్యకి ఇంకెవ్వరూ లేరండి. మీకు చెడ్డ పేరు రాకుండా నేను కాపాడతాను. నేనే మా అన్నయ్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి. జానకి, వెళ్ళిపోతాను. జానకి,
జానకిని కలుసుకోవాలన్నావుగా ఇదిగో పిలిపించాను. చూడు, ప్రదర్శనకి 20 నిమిషాలే టైం ఉంది, త్వరగా కానీ. కూర్చో కూర్చోండి. జానకి, గోపి వైశాఖ్ వచ్చాడా? వచ్చాడు. ఎలా ఉన్నాడు? బాగున్నాడా? తెలీదు. ఏ ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఎందుకని వెళ్ళిపోయాడు? చూడండి, అంతకుండా ఇంట్లో పెట్టుకోవటం అంటే అంత కూడా ఎవరిని హత్య చేశాడు? మీ వాళ్ళనా? మీకు కావలసిన వాళ్ళనా? కాదనుకోండి. ఆయన మీకేం అన్యాయం చేశాడు? నా తండ్రిని హత్య చేశాడు. అయినా నేను క్షమించాను. కానీ మీకు తన సర్వస్వం అనుకున్న చెల్లెల్ని, తన రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని మీకు ఇచ్చి పెళ్లి చేశాడే. అందుకు మీరేం చేశారు? మీరు దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. కనీసం నిలవ నీడ కూడా లేకుండా చేశారు. నువ్వు తోడబుట్టిన దానివే, నిస్సహాయుడు, నోరు లేని అన్నయ్యకి ఇంత ఆశ్రయమే లేకపోయావే. నువ్వు ఒక చెల్లెలివేనా? ఆయన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత నీకు అన్న ఎలా సహిస్తోంది? నిద్ర ఎలా వస్తుంది జానకి? భగవంతుడా, ఏం బంధువులు, ఏం ఆప్యాయతలు! మొగడా, నిన్నే ఏమిటా నసుకుడు పని? నోరు లేదు కదా అని జారిపడి పనిస్తే దిక్కులు చూస్తూ కూర్చున్నావా? కొట్టుకోట. ఏమిటలా నోరు ఎలా పెట్టి చూస్తున్నారు? మీ పని మీరు కానివ్వండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. రామ్మా. చూడండి, బిల్డింగ్ త్వరగా పూర్తి కావాలి. నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. అంటే నేను గొడవ చేస్తున్నాను అన్నమాట. కాదులే అమ్మా. నిన్నేనయ్యా, ఇదొక మోగ సదా. ఇక్కడ వేలముద్ర వేయి. ఇలాగే పనిచేసావంటే నిన్ను పనిలోంచి తీసేస్తాం. జాగ్రత్త. వెళ్ళు. రా. ఏం కావాలి? ఇదా 2 రూపాయలు. డాడీ, ఆహా, ఎంత మధురంగా ఉందా సంగీతం. ఎవరో ఎవరు బాబు తమరు? వీడిక్కడ రోజు కూలీ సార్, మూగవాడు. మధురాతి మధురమైన సంగీతం వినిపించే మీ చేత రాళ్లు కొట్టించాను. నన్ను క్షమించండి బాబు. బాబు, నేను సంగీతం అంటే ప్రాణం ఇస్తాను. ఏదో మామూలు సంగీత ప్రియుణ్ణి. దయచేసి మీరు మా ఇంటికి రండి. నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. కాదనకండి. మీలాంటి వారు ఉండవలసిన చోటు ఇది కాదు. చేయవలసిన పని ఇది కాదు. మాతో రండి ప్లీజ్. సందేహించకండి, రండి. ప్లీజ్. డాడీ కూడా చాలా బాగా పాడతారు సార్.
ఆ మాట ఆయనతో చెప్పడం పరిహాసంగా ఉంటుందమ్మా. నా పాండిత్యం ఆయన ప్రతిభకి దిగదుడు. అమ్మాయి మాటలు నమ్మకండి బాబు. నాది ఏదో శృత పాండిత్యం. మీ దయ ఉంటే మీ దగ్గరే నేర్చుకోవాలని ఉంది. సరేలే, మీరే నేర్చుకుంటే మీ శిష్యులు ఏమవుతారు? మాస్టర్ గారి దగ్గర నేను నేర్చుకుంటాను. ఏం గురుజీ, నాకు సంగీతం నేర్పుతారా? నన్ను మీ శిష్యరికం చేయిస్తారా? మరొక విన్నపం. మీ విద్యను 10 మంది విని ఆనందించాలని నా కోరిక. నేను ఈ ఊళ్ళో రేడియో స్టేషన్ సలహా సంఘ సభ్యుణ్ణి. మీకు అభ్యంతరం లేకపోతే దయచేసి ఒక్కసారి మీ వేణుగానం రేడియోలో వినిపించాలి. స్టాప్ స్టాప్. గురువు గారికి అభ్యంతరం లేకపోయినా శిష్యురాలికి నాకుంది. ఆయన అంత చవక్గా పాడించేస్తే ఊరుకునేది లేదు. నేషనల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి, మీ విన్నపాన్ని గురించి ఆలోచిస్తాం. ఏం గురుజీ? ఏమమ్మా, ఏనుగులు బేరం చేసి పూరి గుడిసెలో ఉంచుతావా? దానికి ఇచ్చే స్థానం దానికి ఇవ్వాల్సిందే. ఆయన ఊ అంటే ఆ సంగీతం ఈ దేశమంతటా వినిపించేట్టు చేస్తాను. గురూజీ, భగవంతుడు చాలా దుర్మార్గుడు గురూజీ. లేకపోతే ఏమిటి చెప్పండి, ఇంత అపురూపమైన కళనిచ్చి మీకు గొంతిచ్చుంటే ఎంత బాగుండేది. ఫ్లూట్ వాయించే మీరు మా మతి పోగొడుతున్నారంటే నిజంగా మీరు పాడగలిగుంటే ఓ ఇంకెంత అద్భుతంగా ఉండేదో. ఇదే గురూజీ, నా జీవితంలో 2 కళాకారుల పాట విని నేను ఒళ్ళు మర్చిపోయాను. ఒకరు మీరు, 2 ప్రఖ్యాత గాయకుడు గోపీనాథ్. ఇది గోపీనాథ్ రాధాదేవి పాడిన పాట. ఈ పాట అంటే నేను చెవి కోసుకుంటాను గురూజీ. ఇది వింటుంటే పాట పాడినట్టుండదు, వాళ్ళిద్దరి గుండెల్లో నుంచి ఆ పిలుపు వినిపించినట్టుంటుంది. ఇది వినండి. కొందరు మనుషులు దూరమైన పీడకల్లా వెంటాడుతూనే ఉంటారు కదా. ఆనాడే గోపిని పోలీసులకు అప్పగించుంటే. సుధాకర్ గారు, ఇది గోపి మీద కోపం కాదు, నీ మీద ప్రేమాన్ని అర్థం చేసుకుంటే అంతే చాలు. దానివల్ల మీకేం ఉపయోగం? అతను ఎక్కడైనా ప్రశాంతంగా బ్రతికున్నాడని తెలిస్తే మర్చిపోగలనేమో. కనీసం మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, మర్చిపోవాలి. లేదా గోపి ఎక్కడున్నా సరే వెంటాడి కాల్చి చంపేదాకా నేను నిద్రపో. ఆలోచించు. హలో జానకి, ఎలా ఉన్నావు? వదినా, నువ్వెలా ఉన్నావు వదినా? బాగానే ఉన్నాను. కంపెనీ అంతా బయలుదేరి ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నారు. మళ్ళీ నిన్నెంతకాలానికి చూస్తానో ఏమో. కనీసం ఫోన్లో అయినా మాట్లాడదామని. మేము రేపు హైదరాబాద్ బయలుదేరుతున్నాం వదినా. హైదరాబాద్ కా? అవును, ఆయనకి ఏదో పని ఉందట. నాకు కాస్త ఆట విడుపుగా ఉంటుందని రమ్మన్నారు. భగవంతుడి దయ వల్ల అన్నయ్య అక్కడైనా కనిపిస్తాడేమోనని. అంటే మీ అన్నయ్య సంగతి ఏమీ తెలియలేదా? లేదు వదినా. గురుజీ గురుజీ, ఇన్విటేషన్ చూసారా? ప్రఖ్యాత నటిమణి రాధాదేవి ఈ ఊరొస్తోంది. అవును గురుజీ, రాధాదేవి పాటలన్నా గోపీనాథ్ పాటలన్నా నాలాగే మీకు ప్రాణమేగా. రాధాదేవి పాటలు నువ్వు మెచ్చుకోవటం ఆయన మెచ్చుకోవటం ఒకటి కాదమ్మా. నీది అభిరుచి, ఆయనది ఔదార్యం. ఆల్ రైట్ డాడీ, అగ్రీడ్. ఏం గురుజీ, రాధాదేవి నాటకానికి వెళ్దామా? మీరు వస్తారుగా? తప్పకుండా రావాలి. నాకు తెలుసులే మీరు వస్తారని. ఎలాగమ్మా రావడం? రేపేగా ఆయన రేడియో ప్రోగ్రాం. అయితే 8 గంటలకు ప్రోగ్రాం అయిపోతుంది. నాటకం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. రేడియో స్టేషన్ నుంచి సరాసరి థియేటర్కి వెళ్ళిపోదాం. బైది బై, రేపు మా కాలేజ్ సెలవు. అమ్మా, కాలేజీ నీకు సెలవిచ్చిందా? నువ్వే కాలేజీకి సెలవిచ్చావు? నేనే మా కాలేజ్ సెలవు ఇచ్చేస్తాను. మర్చిపోయారా డాడీ? రేపు శ్రావణ పౌర్ణమి, అంటే నా పుట్టినరోజు. గురుజీ, నా పుట్టినరోజు అంటే నాకెంతో ప్రాణం. ఎందుకో తెలుసా? అది మా అన్నయ్య నన్ను ఆప్యాయంగా దీవించే రోజు, కొత్త బట్టలు కొనిచ్చి మనసారా ఆశీర్వదించే రోజు. మా అన్న చెల్లెళ్ళ అనురాగానికి ఈ పుట్టినరోజు ఒక చల్లని గుర్తు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఈ చెల్లాయిని ఒంటరిగా వదిలేసి అన్నయ్య దూరం అయిపోయిన రోజు.
ఏమిటి జానకి, పుట్టినరోజు కంట తడి పెడుతున్నావు? నన్ను ఇంటి దాన్ని చేయాలని అన్నయ్య ఎన్నో కలలు కన్నాడు. ఆ కలలు పండిన మొదటి సంవత్సరం అన్నయ్య నాకు కరువైపోయాడు. ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు? బాధపడకు జానకి, ఆయన ఎక్కడున్నా ఎలా ఉన్నా మనసు నీ మీదే ఉంటుంది. చూడు జానకి, కలిసి ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నారు. ఏమో మరో పుట్టినరోజు ఇద్దరినీ కలుపుతుందేమో. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి రేడియో సంగీత సమ్మేళన కార్యక్రమంలో ఒక అజ్ఞాత కళాకారుణ్ణి పరిచయం చేస్తున్నాం. ఆయన ఇప్పుడు వేణుగానం వినిపిస్తారు. ఏమండి, ఇది పాడుతున్నది మా అన్నయ్యనండి. ఇది మా అన్నయ్య. చాలా బాగుంది. ఇంత మాధుర్యమైన సంగీతం ఈ మధ్య అన్నడూ వెళ్ళలేదు. బాబు, రేడియో శ్రోతలకు మిమ్మల్ని పరిచయం చేయగలిగినందుకు నేనెంతో గర్వపడుతున్నాను. వండర్ఫుల్, టాప్ గురుజీ, గ్రేట్. మీ సంగీతం విని ప్రభుత్వం మీకు ఇచ్చిన కానుక. పదండి గురుజీ, త్వరగా వెళ్ళాలి. కమాన్ డాడీ. ఏమ్మా, నాటకానికి వెళ్ళక తప్పదా? అన్నయ్య, ఇవాళ నా పుట్టినరోజు అన్నయ్య. ఇవాళ రేడియో స్టేషన్ లో ప్రోగ్రామ్ ఇచ్చాడు వదినా. ఎంత చల్లని మాట చెప్పావు జానకి. అతను ఎక్కడున్నా క్షేమంగా ఉండడమే నాకు కావాల్సింది. నేను కోరుకునేది కూడా అదే. వదినా, అన్నయ్యని ఇక్కడికి తీసుకొస్తాను, ఇప్పుడే తీసుకొస్తాను. పిచ్చిదానా, అతను ఇక్కడికి రాడు. గోపి మనసు నాకు బాగా తెలుసు జానకి. సుధాకర్ గారు,
నేను మీకు ఇచ్చిన మాట తప్పలేదు. నా మాట నమ్మండి. నేను గోపికి దూరంగానే ఉంటాను. అతనికి ఏం అన్యాయం చేయకండి. అతన్ని విడిచిపెట్టండి ప్లీజ్. లాభలేదు. సుధాకర్ గారు, అతను ఉన్నంత కాలం నువ్వు మర్చిపోలేవు, నీ మాట నిలబెట్టుకోలేవు. అతన్ని ఇక బ్రతకను, విడిచిపెట్టు. సుధాకర్ గారు, కనీసం ఒక అమాయకురాలు అన్నగానే నా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇవాళ నుంచి అతన్ని పూర్తిగా మర్చిపోతాను. ఇంకెప్పుడు అతని గురించి ఆలోచించను. అవును, జీవోత్సవంలా బ్రతుకు సాగిస్తాం. నిన్ను చూసిన ప్రతి క్షణం ఆ దౌర్భాగ్యులు గుర్తొచ్చేది చేస్తాం. ఇంకా నేను ఈ మరణహోమం భరించలేదు. వాడిని చంపి నేను చస్తాను. బ్రతికి నీ ప్రేమను సంపాదించలేకపోయాను. చచ్చి నీకు మనశ్శాంతినైనా సంపాదించి పెడతాను. నా పగను చల్లార్చు. సుధాకర్ గారు, సుధాకర్ గారు, మీకు నిజంగా నా మీద ప్రేమే ఉంటే ఈసారి ఈ ఒక్కసారికి అతన్ని విడిచిపెట్టండి. గోపి ప్రాణాన్ని నాకు ఒక వరంగా ఇవ్వండి. ఇంతకంటే నేను మిమ్మల్ని ఏమీ కోరను. ఈ సహాయానికి మీరేం చేయమన్నా చేస్తాను. జీవితాంతం మీ కాళ్ళ దగ్గర ఊడిగా చేస్తాను. నాకు కావలసింది బానిసగా బ్రతికే మనిషి కాదు రాధ. నాకు మనసిచ్చి నా ప్రేమను అర్థం చేసుకోగల ప్రేయసి కావాలి. నాకు ఉపశమనాన్ని ఇచ్చే నేస్తం కావాలి. నాకు మనశ్శాంతి కావాలి. ఇస్తాను. నా ప్రేమతో గోపి ప్రాణాన్ని బలి తీసుకునే కంటే గోపిని బ్రతికించి నా ప్రేమనే బలి చేసుకుంటాను. కానివ్వండి, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మొత్తానికి ఇన్నాళ్లకు అయ్యగారు రాధమ్మ గారిని ఒప్పించారు. ఒప్పుకున్నది నా మీద ప్రేమ వల్ల కాదురా, ఆ దౌర్భాగ్యుడి ప్రాణం మీద తీపి వల్ల. దావుద్, నా కోరిక పూర్తిగా ఫలించాలంటే వాడు పూర్తిగా. అర్థమైంది అయ్యగారు. మీరు మీ పెళ్లి ఏర్పాట్లు చూసుకోండి, మా ఏర్పాట్లు మేము చూసుకుంటాం. ఏమిటమ్మా, ఏమైంది? గురుజీ దొంగలెత్తిపోతున్నారు డాడీ. దొంగలు డాడీ, దొంగలు. అన్నయ్య! ఇన్స్పెక్టర్, నేను చంద్రశేఖరాన్ని మాట్లాడుతున్నాను. త్వరగా దింపండి. పోలీసులు వచ్చే లోపల వీడిని కొండ మీదకి తీసుకువెళ్లి చంపి నదిలో పారేద్దాం. మనం చంపడం ఎందుకురా, నదిలో పారేస్తే వాడే చేస్తాడు. అవును, పోలీసులు శవం కూడా దొరకదు. కానీ
తీసుకురండి. చెప్పరా? ఎవరు చెప్పమన్నారు? చెప్పు చెప్పు చెప్పరా? ఎందుకు చెప్పావు? చెప్పు. చెప్పలేదా? చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తాను. చెప్పు. ఎందుకు చెప్పావు? చెప్పరా? చెప్పు. 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 చెప్పరా? చెప్పు. చెప్పు. అన్నయ్య గొంతు వచ్చింది. అన్నయ్య! జానకి! ఓం ధ్రువంత రాజా వరుణ ధ్రువంత బృహస్పర ధ్రువంత ఇంద్రస్తాద్దుష్టరాష్ట్రంధానయతాం ధ్రువం దేవయం వాచమదనయంత దేవాస్తాం దుష్టరోగాస్తభవో వదంతో స్థానో మంత్ర సమోద్గంధుధానాధేనుర్వాగస్థానోపశిక్షరేతు. మిస్టర్ సుధాకర్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? రాధాదేవి తండ్రిని హత్య చేయించినందుకు. అబద్ధం. నేను ఎవరిని హత్య చేయించలేదు. ఆ నిజంతోనే ఇంతకాలం నలుగురిని నమ్మించారు. కమాన్, అసలు నిజం ఇవాళ మీ వాళ్ళే చెప్పారు. ఇది నిజమేనా ఇన్స్పెక్టర్ గారు? అవునమ్మా, ఇతనే కుట్ర చేసి వీళ్ళ చేత మీ తండ్రిని హత్య చేయించాడు. గోపీనాథ్ కారు ప్రమాదానికి కూడా వీళ్లే కారకులు. మీరు నా తండ్రిని హత్య చేసి ఆ నేరం గోపి మీద మోపారా? నన్ను ఒక ఆట బొమ్మగా చేసి నా చేతే గోపి నష్ట కష్టాలు పాలు చేస్తారా? మీరు మీరు మనుషులు కాదు, రాక్షసులు. మీది గుండె కాదు, పాషాణం. నేను వెంటనే గోపిని చూడాలి. అతని పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. నా గోపి ఎక్కడున్నాడు చెప్పండి, వెంటనే చూడాలి. అన్నయ్య నీకు చూడలే వదినా. దానికి అన్నయ్య కనిపించడు. దుఃఖాన్నంతా మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయాడు. జానకి, ఏమిటి జానకి? ఎక్కడికి వెళ్ళాడు? చెప్పు జానకి, చెప్పు. రాధాదేవి గారు, గోపీనాథ్ను కూడా ఈ దుర్మార్గులే కొట్టి నదిలో పారేస్తారు. వెళ్ళిపోయావా గోపి? నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావా? నేను క్షమాపణ చెప్పకుండానే వెళ్ళిపోయావా గోపి? గోపి, గోపి, బ్రతుకున్న
బతుకులో మనం ఒకటి కాలేకపోయినా చావులో మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు గోపి. నేను కూడా నీ దగ్గరికి వస్తున్నాను గోపి. గోపి గోపి జానకి 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 రాధా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.